ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకు దయచేయుచున్న ప్రతి దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. నిజంగా మనం ఈ యొక్క దినము తన ఇచ్చిన దయా కిరీటాన్ని ధరించుకొని సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆనందంతో ఉన్నామంటే ఇది మన యొక్క శక్తి బలం కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ప్రేమ, ఆయన ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి చూసినట్లయితే నోవాహు తన కుటుంబము ఆ యొక్క దేవుడు కట్టమనిన ఆ యొక్క ఓడలో వారు ప్రవేశించి జల ప్రళయం తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత జనులందరూ మరణించారు ఎక్సెప్ట్ నోవాస్ ఫ్యామిలీ అండ్ కొన్ని యానిమల్స్. జతలు జతలుగా దేవుడు చెప్పిన ప్రకారము వారు బయటకు వచ్చిన జనాంగం మాత్రమే భూమి అందంతటా విస్తరించారు. ఇలాగ జరుగుతున్నప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం ఒక మాట ఉంది ఏంటంటే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అప్పటి వరకు జనాలందరూ ఒకే ఒక్క భాష మాట్లాడుతున్నారంట. వేరే భాషలు లేవు. తమిళ్ లేదు, మలయాళం లేదు, హిందీ లేదు, పంజాబీ లేదు, మణిపురి లేదు, ఏది లేదు. ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఇలాగ జనులు ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే, జనులందరూ అనుకున్నారంట, మనమంతా భూమి అందంతటా విస్తరించి ఎట్లా చెల్లాచెదరైపోకుండా మనము ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని కట్టుకుందాము. మనము ఎక్కడికి వెళ్ళకుండా ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని మనము ఆకాశము వరకు అది వెళ్ళున్నట్లుగా అంత పొడవుగా కట్టుకుందాము. ఇటుకలు మనమే చేసుకుందాము, మనమే కాల్చుకుందాము, కీలును మనమే చేసుకుందాము. మనం గోపురాన్ని, ఆకాశాన్ని అంతగా గోపురాన్ని కట్టుకుందాము అని నిమ్రోదు చక్రవర్తి ద్వారా ఈ జనులందరూ ఉపాయం చేశారు, ప్లాన్ వేశారు. వెంటనే వారు ఇటుకలు చేస్తూ ఉన్నారు. ఇటుకలు, కొన్ని మంది ఇటుకలు చేస్తా ఉన్నారు, కాల్చేవారు కాలుస్తున్నారు, కట్టేవారు కడతా ఉన్నారు. దేవుడు చూస్తా ఉన్నాడు జనుల్ని. ఒక జనాంగం, పాపము చేయబడిన జనాంగము నోవాహు కుటుంబాన్ని మించి వారి యొక్క కుటుంబం కాకుండా మిగతా జనాన్నంతా దేవుడు తుడిచిపెట్టేశాడు. జల ప్రళయంలో తుడిచిపెట్టాడు. వై? బికాస్ వారు పాపములో జీవిస్తున్నారని. మరలా ఈ నోవాహు నుండి షేము, హాము, యాపేతు నుండి వచ్చిన జనావళి, వంశావళులు అన్ని కూడా మరలా ఎలా తయారయ్యారంటే దేవుడికి వ్యతిరేకముగా తయారయ్యారు. తిరుగుబాటు జనులైపోయినారు. దేవుణ్ణంటే అంతగా, ఆకాశమునంటే అంతగా మనమే కట్టుకుందాము, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఒకే ఒక భాష మనకుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మనం కట్టుకుందామని వాళ్ళు ఇష్టానుసారంగా ఆలోచన చేశారు. దేవుడు చూస్తా ఉన్నాడు. అవునా బిడ్డల్లారా, కట్టండి, కట్టండి, కట్టండి అని దేవుడు చూశాడు. చివరికి బాబేలు గోపురము, ఒక గోపురాన్ని వాళ్ళు కట్టారు. నిమ్రోదు చక్రవర్తి చూస్తున్నాడు, జనులు చూస్తా ఉన్నారు. అది ఆకాశం వరకు ఇట్లా చూస్తే ఆకాశాన్ని అంటేలా కనపడుతుందంట. అప్పుడు వీరు గర్విస్తున్నారు, అబ్బా ఎంత పెద్ద గోపురాన్ని మనం కట్టుకున్నాం, ఒక పట్టణాన్ని మనం నిర్మించుకున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి దేవుడంటే భయం లేకుండా, వణుకు లేకుండా వారి సొంత ఆలోచనలతో, సొంత ఆ ప్లాన్స్ తో వారు వెళ్ళి కట్టారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? కట్టే వరకు చూశాడు. ఇంకెంత వరకు కడతారో కట్టండి, కట్టండి, కట్టండి అని చూశాడు. ఆయన నరులు ఏం చేస్తున్నారా అని మరలా ఒకసారి చూడడానికి వస్తే వారు గర్వంతో ఉంటున్నారు. వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తిరుగుబాటు స్వభావంతో ఉంటున్నారు. ఇలా అయితే కాదని చెప్పి ఆ గోపురాన్ని దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి పడేశాడు. కూల్చివేయబడింది. జనులందరూ అక్కడ ఒకే మాట, ఒకే భాష, ఒకే పలుకు కలిగిన జనాంగాల యొక్క భాషలు దేవుడు తారుమారు చేసేసాడు. ఇప్పుడు అందరూ ఒకరు మాట్లాడే భాష ఒకరికి అర్థం కావడం లేదు.
ఎవరెవరు ఏమేం భాషలు మాట్లాడుతున్నారో, ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఆయా జనాంగం అంతా గుంపులు గుంపులుగా తరలి వెళ్తూ, వారు జనాంగం అంతా చెల్లాచెదరైపోయినారు. ముందు వారేమనుకున్నారండి? మనకు ఒకే పట్టణం ఉండాలా, ఒకే గోపురం ఉండాలా, మనం ఎక్కడికి చెదరిపోవద్దు, మనం హ్యాపీగా ఇక్కడే ఉందాము అనుకున్నారు. కానీ దేవుడేం జేశాడు? వారి యొక్క ఆలోచనలని తారుమారు చేశాడు. అందుకే ఆ యొక్క గోపురానికి బాబేలు గోపురము, బాబేలు స్థలము అని దానికి పేరు పెట్టబడింది. అప్పటి నుండి భాషలనేవి మారిపోయినాయి. ఇప్పుడు మనం అంటున్నాం, వీరు ఇండియన్స్ అని, వీరు అమెరికన్స్ అని, వీరు ఆఫ్రికన్స్ అని, వీరు ఆస్ట్రేలియన్స్ అని, వీరు ఫ్రాన్స్ అని, వీరు రష్యా అని, ఇంకా మనకి ఇండియాలో చూస్తే వీరు నార్త్ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఇలా డిఫరెంట్ గా వీళ్ళు మాట్లాడే భాష వేరు. మనం తెలుగు మాట్లాడతాము, ఇంకొకరు తమిళ్ మాట్లాడుతున్నారు, ఇంకొకరు మణిపురి మాట్లాడుతున్నారు, ఇంకొకరు కొంకణి భాష మాట్లాడుతున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఎలాగా? ఇది ఆ రోజు బాబేలు గోపురం దగ్గర దేవుడు వారి యొక్క ఆలోచనలు తారుమారు చేయడానికి, దేవుణ్ణి మించిన మనుషులు, దేవునికి ధీటుగా గోపురాన్ని కట్టే మనుషులు ఇంకా ఉండరు. అలాంటి గర్వం ఆ ప్రజల్లో ఏర్పడింది. మనం అనుకోని ఉండొచ్చు బిడ్డ, మనం అనుకోని ఉండొచ్చు, నేను ఇండ్లు కట్టుకుంటున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. దేవుడు చూస్తానే ఉంటాడు. నువ్వేమేం కడతావో కట్టు, నువ్వేమేం చేస్తావో చెయ్యి. దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుక్కుంటూ ఆ పాపపు సొమ్ముతో, లేకపోతే ఆ అన్యాయంగా సంపాదించిన వాడితో నువ్వు సంపాదించి కడతావా, దేవుడు చూస్తానే ఉంటాడు. కట్టు. బట్ దెర్ ఈస్ ఎ వన్ టైమ్ టు కొలాప్స్ ఎవ్రీథింగ్. దేవుడు చూస్తాడు. మనమే కొన్నిసార్లు అనుకుంటాం, వారు పాపంలో ఉన్నా కూడా ఆశీర్వాదంగా ఉంటున్నారు. దేవుడు చూస్తానే ఉంటాడు. నువ్వు యథార్థంగా ఉన్నా, నీకు ఏమీ లేకపోయినా దేవుడు నిన్ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడు. నీ ఎదుట నీతిమంతులుగా లేకపోయినా నిన్ను అసహించుకునేవారు ఎదుగుతా ఉన్నారా? దేవుడు ఎదగనిస్తా ఉన్నాడా? ఎదగనివ్వు. కానీ వారికి ఒక టైం ఉంది. వారు పడే సమయం ఒకటి ఉంది. ఆ సమయాన్ని నీ కళ్ళ ముందే అది పడిపోవడం నీవు నేను కన్నులారా చూస్తాం. ఆ గోపురం పడిపోయింది. ఆకాశాన్ని అంటే వరకి కట్టుకున్నారు. మనల్ని అసహించుకునేవారు, మనల్ని త్రోసివేసిన వారు గోపురం లాగా ఎత్తబడుతున్నారా? కట్టబడుతున్నారా? కట్టబడనిస్తాడు దేవుడు. ఆయన టైం వచ్చే వరకి వాళ్ళు ఎదుగుతానే, దేవుడు చూస్తానే ఉంటాడు. ఎదుగు. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెడితే అవి పొంగుతాయి. పొంగిన పాలు ఖచ్చితంగా అవి కింద పడాల్సిందే. ఎంత పొంగినా అది కిందికి పడాల్సిందే. నీవు నేను అనుకోవచ్చు, మనల్ని చూసిన వారు, మనల్ని అసహించుకునేవారు, మన మీద నిందలు వేసేవారు హెచ్చింపబడుతున్నారా? హెచ్చింపబడిని, కట్టని దేవుడు చూస్తానే ఉంటాడు. ప్రతిదీ ఆయన తన దృష్టికి కనుమరుగైందంటే ఏది లేదు. ఆయన చూస్తాడు. బట్ దెర్ ఈస్ ఎ వన్ డే, వారు నీ కళ్ళ ముందే నిన్ను ఎవరైతే ఏలెత్తి చూపుతున్నారో, నీవు యథార్థతగా ఉన్నా, నీవు నీతిమంతుడుగా ఉన్నా, నీతిమంతురాలిగా ఉన్నా, నువ్వు యథార్థమైన మార్గంలో నడుచుచున్నా, నిన్ను చూసి నీ మీద నిందలు వేస్తున్న ప్రతి ఒక్కరూ పడే రోజు నీవు నేను కళ్ళతో చూస్తాం. ఐఎమ్ నాట్ కర్సింగ్ ఎనీవన్. నేను ఎవరిని శపించడం లేదు. బట్ దేర్ ఈస్ ఎ గాడ్స్ టైం. దేవుడు కూడా చూశాడు. ఆ నిమ్రోదు జనులు కట్టారు, ప్రయాసపడ్డారు, ఎక్కారు, దిగారు. ఓ హంగామా చేసేసారు. దేవుడి యొక్క ఒక్క కనుదృష్టి గోపురం మొత్తము ఆకాశం వరకు నేను కట్టబడినామో, ఈ గోపురం కట్టబడింది అనుకునే లోపల అక్కడి నుండి గోపురం ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది, కూల్చివేయబడింది. తద్వారా వారు ఒక్క భాషతో ఉన్న జనాంగము పలు రకాల భాషలతో విభజింపబడినారు విభజింపబడినారు. ఆ యొక్క దేవుని సమయం వరకు నీవు నేను
ఎదురు చూస్తూ మనం సైలెంట్ గా ఉండాలి. మనం వారికి ఎదురు మాట్లాడాల్సిన పని లేదు. నిన్ను ఎవరైతే చెయ్యరాని వాటిని నీ మీద పెట్టి అంటున్నారా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిన్ను నిందిస్తున్నారా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక రోజు దేవుడే సమాధానము వారి నోర్లకి వారికి దేవుడు చెప్తాడు. వారి నీ ఎదుట హెచ్చింపబడుతున్నారా? హెచ్చింపబడనివ్వు. అటు వారికి ఒక రోజు సమయం ఉంది. నీవు నేను చింతించాల్సిన పని లేనే లేదు. దేవుని దగ్గర మొరపెడదాం. ప్రభువా, నేను యథార్థంగా ఉన్నా కూడా నన్ను చూసేవారు అసహ్యించుకుంటున్నారు. నన్ను చూసేవారు నన్ను నిందిస్తున్నారు. నన్ను ఒక మాదిరిగా అవహేళన చేస్తున్నారని దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చితే చాలు. మనం ఎదురు తిరిగి వాళ్ళకి వెళ్ళాల్సిన పని లేనే లేదు. వాళ్ళు ఎంత వరకు హెచ్చింపబడతారా? హెచ్చింపబడరు. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడే వారికి సరైన జవాబును దేవుడు అనుగ్రహించుట నీవు నేను కన్నులారా మనము చూస్తాం. అదే దేవుని యొక్క చిత్తం. మనం మాట్లాడాల్సిన పని లేదు. యెహోషాపాతు మాట్లాడలేదు. యుద్ధము చేయలేదు. దావీదుతో దేవుడు అంటాడు, ఈ యుద్ధం మీరు కాదు నేను చేస్తాను. దేవునికే మనం సమస్తాన్ని సమర్పించినప్పుడు దేవుడే మన పక్షాన ఆయన నిలబడతాడు. ఎవరు నిలబడాల్సిన అవసరం లేదు. మన యథార్థత అనేది మనతో ఉంటే చాలా. అందుకే యోబు గ్రంథం 4వ అధ్యాయంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. నిన్ను నిందించుచున్న వారిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు వారికి సమయం ఇస్తాడు, వారికి జవాబును దేవుడే ఇస్తాడు అని మనం వారిని పక్కన పెట్టేయాలి అంతే. వారిని మనం చూసి ఏ మాత్రం కలత చెందాల్సిన పని లేనే లేదు. వాళ్ళు హెచ్చింపబడతారా, గర్వపడతారా, అహంకారులైపోతారా? దేవుడు వారికి ఒక రోజు సమయం ఇవ్వబోతున్నాడు. ఇస్తాడు. దేవునికే సమర్పించేద్దాం. దేవుడే నీకు నాకు సమాధానం ఇస్తాడు. ఈ యొక్క జనుల భాషలన్నీ మారిపోయాయి. అలాగా దేవుడు వారి యొక్క ఆలోచనలు, వారి భాషలు, వారి యొక్క ప్రాంతాలు, వారి యొక్క జనాంగము అన్నీ కూడా తారుమారయ్యేలా చేశాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడికి సమస్తము సాధ్యము. కాబట్టి నీవు నేను మన ఆలోచనలు కేవలం దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు మనకు శత్రువులుగా ఉన్నవారు, మనల్ని అసహించుకునేవారు, మనల్ని నిందించేవారు, మనల్ని హేళన చేసేవారు, మన మీద అపనిందలు వేసేవారు, మనల్ని శత్రువులుగా భావించే వారందరికీ కూడా దేవుడే ఒకరోజు సమాధానము చెప్తాడు. వారి యొక్క గర్వాన్ని వారి కళ్ళ ఎదుటే ఏం జరుగుతుందో మనమే చూడగలుగుతాం. మనం బాధపడాల్సిన అవసరము లేదు. సమస్తాన్ని వారి గురించిన విషయాలన్నీ దేవుని సన్నిధిలో పెడితే చాలు. దేవుడే వారికి సమాధానకర్తగా ఆయన నిలవబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, బాబేలు యొక్క గోపురం తండ్రి జనులు అనుకున్నారు మేము ఒకే భాష, ఒకే పట్టణంలో, ఒకే ప్రాంతంలో అందరము కలిసి మేము గోపురం కట్టుకొని ఆకాశాన్ని సృష్టించిన దేవుడంతగా మేము హెచ్చింపబడాలనుకున్నారు. కానీ మీరు దాన్ని భూమి పాలు చేసేశారు. వారి యొక్క గర్వాన్ని మీరు అణిచివేశారు. మా ఎదుటుంటున్న శత్రువులు కూడా నాయనా మా మీద హెచ్చింపబడుతున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు అని మేము బాధపడకుండా యేసయ్య మీ చిత్తానికి మేము సమర్పించినప్పుడు, మీ సమయం వచ్చినప్పుడు మా కళ్ళ ఎదుటే జవాబును చెప్తారు యేసయ్య. దాని కొరకు నాయనా మేము వేచి ఉండినట్లుగా కృప చూపండి. మీరే దీవించి వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప చూపండి. యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.